దేవునికి స్తోత్రం. దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయం అనేది దేవుడు అనుగ్రహించారు. వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈ సమయం అనుగ్రహించిన దేవుని సన్నిధానంలో మీ అందరూ ఆశీర్వదింపబడాలని కోరుచు, మీ అందరూ ప్రార్థన మనవులు అన్నీ కూడా దేవుడు ఆదరించి అనుగ్రహించాలని కోరుచు. ప్రార్థన చేసుకుందామండి. Almighty God, our Heavenly Father, Lord, we surrender ourselves into your mighty presence. మీ సన్నిధానంలో ప్రభువా మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము తండ్రి. ఈ సమయంలో, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని, వాళ్ళ ప్రార్థనలు ఏంటి, వాళ్ళ కోరికలు ఏంటి, వాళ్ళ రిక్వెస్ట్ ఏంటి, ప్రతి ఒక్కటి మీకు తెలుసు తండ్రి. యోబు చుట్టూ కంచె వేసినట్టు ప్రభువా, ప్రతి బిడ్డ చుట్టూ మీరు కంచె వేయాలి అని కోరుచున్నాము. ఈ ప్రపంచం అనేది ప్రతి నిమిషం మారిపోతుంది తండ్రి. There is so much of darkness around us, O Lord, but you are the light for us. మీరు మాకు వెలుగిచ్చి తండ్రి, లోకానికి వెలుగుగా ఉండమని కూడా మీరు మమ్మల్ని ఆశీర్వదించి మాకు కావలసిన ఆ సామర్థ్యం, ధైర్యం కూడా మీరు అనుగ్రహించారు తండ్రి. యోబు చుట్టూ ఎంత చీకటి ఉన్నా కూడా ఆ విశ్వాసం అనేది కోల్పోకుండా దేవుణ్ణి అలాంటి సమయంలో కూడా, అలాంటి వేదనలో, హింసల్లో కూడా, అలాంటి అఫ్లిక్షన్స్లో కూడా యోబు మిమ్మల్ని ఆరాధించినట్లు ప్రభువా, మేము కూడా మిమ్మల్ని ఆరాధించాలి. యోబు లాంటి సిచ్యువేషన్ అనేది ఎంతోమందికి ఉంది తండ్రి ఈ ప్రపంచంలో. మెనీ ఆఫ్ us go through at different levels, O Lord, but let us not sit and weep in one corner, but let us face a situation like Job, O Lord. మాకు ఆ కావలసిన ధైర్యము, ఆలోచన, జ్ఞానము, తెలివి ఇవన్నీ మీరు అనుగ్రహించాలని కోరుచు. అన్నిటికన్నా మించిన విశ్వాసం, ఒబీడియన్స్ అనేది మేము కోల్పోకుండా ఉండాలని కోరుచు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. Thank you, Jesus. When bad things happen to good people, మంచి వాళ్ళకి హింస జరిగినప్పుడు, వాళ్ళు చెడు దినాలు చూడాల్సిన సిచ్యువేషన్ అనేది వాళ్ళకి వచ్చినప్పుడు, వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా తట్టుకుంటారు? దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే ఇన్ గాజా, ఇన్ ఇజ్రాయెల్. హమాస్ అంటేనంట ఇంకొక మీనింగ్ ఉంది హమాస్కి. ఇన్ హీబ్రూ హమాస్ అంటే వైలెన్స్, హింస. జెనసిస్ చాప్టర్ 6:11. In those days the earth was corrupt with full of violence. How many ways are there on this earth? There are 3 ways. One is air, Akasha Margam. The other one is on the land.
ల్యాండ్ రూట్, భూమి మీద ఉన్న మార్గం. ది అదర్ వన్ ఇస్ ఆన్ ద సీ, దట్ ఈస్ ఇన్ ది ఓషన్, పడవల్లో. But for people like us who believe in the Lord, there is only one way. That is what Jesus said. That's what God said. I am the way, the life, and the truth. So when bad things happen to good people, ఒక పుస్తకం అనేది ఒక గొప్ప దైవజనుడు రాశారనమాట, హెరాల్డ్ ఎస్ కుష్నర్, 30 ఏళ్ల క్రితం. మనకి యోబు సిచ్యువేషన్ అనేది మనకి ఈ రోజుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది. దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి, నమ్మని వాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకి ఆన్ దిస్ ఎర్త్ సమ్ టైమ్ ఆర్ ది అదర్ వీ గో త్రూ దిస్ కైండ్ ఆఫ్ అ సిచ్యువేషన్. In fact, you can see the life of Job on every newscast every morning. ప్రతి ఒక్క న్యూస్ పేపర్లో యోబు లాంటి సిచ్యువేషన్ని ఎదుర్కొన్న వాళ్ళని మీరు డైలీ మీరు చూస్తారు, న్యూస్లో వింటారు, టీవీలో చూస్తారు. With most of the women and men, with all the pleasures and gifts of normal life, with all the pleasures and gifts of normal life, జీవితం నార్మల్గా వెళుతుంది, ఏం ప్రాబ్లం లేదు, నాకు ఉద్యోగం ఉంది, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు ఉన్నాయి, నాకు ఇంకా ఎంతో నేను కంఫర్టబుల్గా ఉన్నాను, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోనే పోల్చుకుంటే నేను ఎంతో కంఫర్టబుల్గా ఉన్నాను. అయినప్పటికీ there is so much of life in the world we have to face. Suddenly our life could be stripped off by anything, by natural disaster, by war, by crime, or by wrong people, wrong neighbors kuda undochu, or intla robbery jaragochu, or there may be a big government situation that we are not able to move ahead with our comfortable life, or there may be a recession, anything, any kind of thing. We all go through that kind of a situation in our lives. That is what kind of situation, Andi? The kind of situation that Job faced. Job ఎలాంటి హింసను, ఆవేదనలు ఎదుర్కొన్నాడో అలాంటి ఒక సిచ్యువేషన్ అనేది మన ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందేమో, సమ్ టైమ్ ఆర్ ది అదర్, ఎప్పుడన్నా ఒక్కసారైనా తగులుతుందేమో మన జీవితంలో. అయితే హెరాల్డ్ ఎస్ కుష్నర్ 30 ఏళ్ల క్రితం ఇది రాశారు. ఎందుకు రాశారంటే హీ వాజ్ ఎగ్జాక్ట్లీ గోయింగ్ త్రూ దట్ కైండ్ ఆఫ్ అ సిచ్యువేషన్ ఇన్ హిస్ లైఫ్. హిస్ సన్ ఆరన్ వాజ్ స్ట్రికన్ విత్ ప్రియోజెరియా అనే ఒక డిజీజ్ అంట. అది ఎలాంటి డిజీజ్ అంటే ర్యాపిడ్గా బిడ్డ పెరుగుతూ ఉన్నప్పుడు డబుల్ ఆర్ ట్రిపుల్ ప్రీమెచ్యూర్ ఏజింగ్ వచ్చేస్తుందంట. 10 ఏళ్ల బిడ్డ సడన్గా 30 ఏళ్ళు 40 ఏళ్ళ ఏజింగ్ వచ్చేస్తుందంట. కంటి ముందే హిజ్ ఓన్ సన్, హిజ్ ఓన్లీ సన్, హిజ్ ఓన్ సన్. ఈయన ఎవరు? గొప్ప దైవజనుడు. హీ ఈజ్ వన్ ఆఫ్ దోస్ జూయిష్ రబాయిస్. మంచి జ్ఞానం కలిగినవాడు, ఎంతో మందిని దేవుని పట్ల రక్షణకి నడిపించినవాడు, ఎంతోమంది ఎన్నో ఆత్మలను నశించిపోకుండా దేవుని వాక్యం చెప్పి ప్రార్థన చేసి వర్తమానంలో నడిపించినవాడు. అండ్ హీ హాజ్ రిటన్ మెనీ బుక్స్. చూసారా, ఆయన గ్రంథం గురించి, ఆయన రాసిన పుస్తకం గురించి ఇవాళ ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నాం. ఆయన ఎవరో మనకి తెలీదు. That's what the Lord said, my word will not go in vain. నా వాక్యం అనేది, నా మాటలు అనేది ఎప్పటికీ నశించిపోదు. ఆకాశం భూమి నశించిపోయినా నా మాటలు అనేది ఎప్పటికీ ఉంటుంది, ఎప్పటికీ జీవం కలిగి ఉంటుంది, ఎప్పటికీ నశించిపోదు.
That's the reason we always pray, the Lord of Abraham, Isaac and Jacob. అబ్రహాము, ఇసాకు, యాకోబు దేవా అని అన్నట్లు మనం ప్రార్థన చేస్తాం. ఎందుకు ప్రార్థన చేస్తామండి? అబ్రహాము, ఇసాకు, యాకోబు ఈ భూమిలో లేరు కదా, వాళ్ళు ఎవరో మనకి తెలియదు కదా. కొన్ని వేల ఏండ్ల క్రితము వాళ్ళు జీవించారు. వాళ్ళు మనకి పితృవులు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరికీ పితృవులు. అబ్రహాంని పేట్రియార్క్ అని ఎంతమంది ఈ ప్రపంచంలో, more than 60% of the world think that Abraham is their patriarch, Isaac and Jacob. ఎవరెవరండి? యూదులు, క్రైస్తవులు, ఇస్లామీయ మతస్థులు. Any true believer who has got faith in the God, in monotheism, there is only one God, one creator అని నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళు అబ్రహాంని పితృవుగా అనుకుంటారు. మేము అందరం అబ్రహాము సంతానం అని గొప్పగా చెప్పుకుంటాం మనమందరం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఎందుకంటే అబ్రహాము, ఇసాకు, యాకోబు దేవుడి సన్నిధానంలో జీవిస్తున్నారంట. దే ఆర్ దేర్ ఇంటర్సీడింగ్, దే ఆర్ దేర్ వర్కింగ్ ఫర్ ద లార్డ్, దే ఆర్ దేర్ వర్షిపింగ్ ద లార్డ్. అయితే హెరాల్డ్ ఆయన పుత్రుడు, ఆయన కుమారుడు ఆరోన్, he was stricken with progeria, a disease that causes rapid premature aging, which turns into stark holocaust looking victims అంట. అంటే వాళ్ళని అసలు మనం చూడలేమంట, అట్లా అయిపోతారంట బిడ్డలు ఆయన కంటి ముందే. And he died at the age of 14. చనిపోయాడంట బిడ్డ. అప్పుడు ఆయన అనుకున్నారంట, in his book he raised some questions. Why me? Why my son? What he discovered, he has written, ఆయన మాటల్లో ఇంగ్లీష్లో చెప్తానండి. God cannot necessarily cure your cancer or a child's lethal disease. There was no need for God to cure everyone. ఆయన చెయ్యరేమో, ఆయన చిత్తం. He has got his own purpose and reason. మనం ఎన్నో ఆర్గ్యూ చేసుకోవచ్చు దాని మీద. కానీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, God cannot necessarily cure your cancer or a child's lethal disease, but he can provide the strength to muzzle through your tragedy. Hallelujah, glory to God. ఆ ట్రాజడీని సహించే ఓర్పుతోని, ఆ ట్రాజడీ నుంచి ఎంతో మందికి చుట్టూ ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఆశీర్వాదాలు కలుగచేసే జీవితం అనేది దేవుడు మనకిస్తారంట. He gives strength to our body and our spirit and our soul. మనతో పాటు ప్రభువు కూడా ఉంటారంట మన ట్రాజడీలో. God is not a vending machine అని ఆయన చెప్తున్నారు. ఈ రోజుల్లో ఎక్కడ చూస్తే అక్కడంతా వెండింగ్ మిషన్స్ ఉన్నాయి. God is not a vending machine. మనం బటన్ నొక్కితే మనకి బ్లెస్సింగ్స్ రావడానికి, మనము అనుకున్న సమయంలో వెండింగ్ మిషన్లో ఏమవుతుంది, మనం డబ్బులు వేస్తాం, బటన్ ప్రెస్ చేస్తాము, మనకి కావాల్సినవి వస్తాయి. వేర్ యూ కెన్ పుల్ ద ప్లంజర్ ఫర్ ద బ్లెస్సింగ్ యూ వాంట్, బట్ ఇఫ్ యూ డోంట్ గెట్ ఇట్, feel entitled to curse the machine and take your business elsewhere. ఇక్కడ బిజినెస్ జరగట్లేదని వెండింగ్ మిషన్ అక్కడి నుంచి తీసుకొని ఇంకొక చోటికి మనం తీసుకొని వెళ్తాము. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు మనలో ఉన్నారు, మనలో నివసిస్తున్నారు. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. జోబ్ అంటే కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు, ఆర్ మేబీ సర్కాస్టిక్గా కూడా కొంతమంది ఏమంటారంటే, జోబ్ అంటే ఎంప్లాయ్మెంట్, జాబ్ అని ఇంగ్లీష్లో చెప్తాం కదా, అలా అని కూడా మనం అనుకున్నాం అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ గ్రంథంలో ఉన్న లోతు, ఈ గ్రంథం చదివిన వాళ్ళు, ఈ గ్రంథం గురించి తెలుసుకున్న వాళ్ళు
వాళ్ళకి తెలుస్తుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఓల్డ్ బుక్స్ ఇన్ బైబిల్. When did Job live? Job lived even sometimes in 2000 years ago. Inka 2000 years before Christ. క్రీస్తు శతం 2000 ఏండ్ల క్రితము యోబు జీవించాడట. అయితే అప్పుడు అబ్రహాముకు ముందు కూడా జీవించి ఉండొచ్చు, లేకపోతే అబ్రహాము సమయంలో కూడా జీవించి ఉండొచ్చు. ఆయన అన్యుడు. He was not a Jew. One of the famous Hollywood star, Will Smith, ఒక మూవీలో జోబ్ లాగా ఆయన యాక్ట్ చేశాడంట. దిస్ మూవీ వాజ్ టేకన్ సమ్ టైమ్ ఇన్ 2012 అని అనుకుంటాను. 2012లోనేమో ఈ మూవీని జోబ్ అని కొద్దిగా పేరు మార్చి జో అని పెట్టి తీశారంట. అంటే ఇట్ వాజ్ అబౌట్ సమ్వన్ లైక్ యూ అండ్ మీ, ఒక నార్మల్ పర్సన్. ఆయనకి మంచి ఉద్యోగం ఉంది, ఇల్లు ఉంది, ఆయనకి మంచి ఇల్లు ఉంది, అంతా ఉంది. సడన్లీ ఎవ్రీథింగ్ క్రాషెస్ అండ్ ఎవ్రీథింగ్ క్రంబుల్స్ డౌన్. ప్రతి ఒక్కటి క్రాష్ అయిపోతుంది. That's the reason we always have to look at the Lord, because He is the one who provides strength to our muscle. He is the one who provides strength to us, as He provided strength to Job to get up and run again. Thank you, Lord. Thank you, Jesus. ఒక్క స్తుతి, ఒక గొప్ప దైవజనుడు రాసిన కీర్తన ఇది, రాసిన పాట ఇది. నాకు కొన్ని ఏండ్ల క్రితం ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినప్పుడు, వెన్ ఐ ఫెల్ ఆన్ మై నీస్ బిఫోర్ ద లార్డ్, ఈ పాట ఇంకా కొన్ని కీర్తనల ద్వారా నేను బలపరచబడ్డాను. మీ అందరికీ వచ్చినట్లయితే నాతో పాటు మీరందరూ కూడా ఏకీభవించి దేవుణ్ణి ఆరాధించాలి అని కోరుచున్నాను. నిన్నే తలంచుకుందును. That's what Job did when he was in his affliction. He was afflicted. His property was stolen. కానీ ఎలా ఉన్నాడండి జోబ్? ఎలా ఉన్నాడంటే ఒక్క వచనం నేను చెప్తాను. జోబ్ చాప్టర్ 1 verse 1. ఇది ధ్యానించుకొని మనము పాటకి వెళ్దాము. We will go to the song. ఊజు దేశమందు యోబు అనే ఒక మనుష్యుడు, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు యథార్థవంతుడనంటే. Such a pragmatic and practical person, it seems. He lives day after day for the Lord. న్యాయవంతుడు, he was righteous. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. సో జోబుకు ఎందుకు అలా జరిగింది? వై? ఇందాకనే కదా ధ్యానించాము. ఆయన హెరాల్డ్ రాసిన పుస్తకంలో హీ ఆల్సో ఆస్క్డ్ వై మీ అండ్ వై మై సన్. నేను అనుకోవడం ఏంటంటే, దేవుని ఉద్దేశం మానవుడు ఎంత పరిశుద్ధంగా ఉండగలుగుతాడు విశ్వాసములో, ఒబీడియన్స్లో. Because it is very clearly written in the book of Job, God allowed Satan to afflict Job. సాతాను దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు యోబును హింస పెట్టడానికి, యోబుకి శ్రమలు కలిగించడానికి. So my thinking is, this is what I would summarize. మనము విశ్వాసంలో ఎంత పరిశుద్ధంగా ఉండగలుగుతున్నాము, ఎంత లోతుగా, ఎంత బలంగా, ఎంత స్థిరంగా ఉండగలుగుతున్నాము. ఎలాంటి అఫ్లిక్షన్ వచ్చినా కూడా that we don't curse the Lord. Job did not curse God.
ఎన్నిసార్లు ఆయన భార్య ఆయనకు చెప్పినా కూడా, నువ్వు ఇంతగా పూజించే దేవుడు నిన్ను ఇలాగో హింస పెడుతున్నాడు, నీకు ఇంత అసలు మరణ అవస్థ, నీ గుళ్ళంతా కుళ్ళిపోయింది, ఆయనని కర్స్ చేసేసి నువ్వు చనిపో అని చెప్తుంది. కానీ ఆయన చెయ్యడు. హీ కర్సెస్ హిమ్సెల్ఫ్. నేను ఏం చేశానేమో, బట్ హీ వర్షిప్స్ ద లార్డ్. అలాంటి సమయంలో కూడా దేవుణ్ణి ఆరాధించాడంట. మనమందరం కూడా ఆరాధిస్తామండి యోగులాగా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ లోకయాత్రలో ఎట్టి శ్రమలొచ్చిన నిన్నే వెంబడింతును, నీ న్యాయ విధులను నేర్చుకొనున్నట్లు శ్రమలన్నీ ఉండుట నాకు మేలాయను. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగునని శ్రమలయందే అతిశయింతును. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగునని శ్రమలయందే అతిశయింతును. నిన్నే తలంచుకుందును యేసయ్యా, నిన్నే తలంచుకుందును. Yes, O Lord, we think about you all the time, every time. Lord, we submit the people of Israel, the people of Gaza, and also the people of the world. అలాంటి పరిస్థితిలో ఎంతో మంది ఉన్నారు తండ్రి ఈ ప్రపంచంలో. లోకక్షేమం, లోక విడుదల, లోక రక్షణ, లోక క్షమాపణ కోసం ప్రార్థన చేస్తున్నామండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మరణ వేక్షగలవాడే ఇంత మటుకు చాలన్న ఏలియాని శక్తితో నింపిన దేవా. ఏలియా మరణ వేక్షగలిగి పారిపోతున్నాడట. మరణ వేక్షగలవాడే ఇంత మటుకు చాలన్న ఏలియాని శక్తితో నింపిన దేవా. అప్పుడు దేవుడు ఎదురయ్యి, యెహోవా దేవుడు ఎదురయ్యి, నువ్వొక్కడివే కాదు, నీలాంటి వాళ్ళు 7,000 మంది ఉన్నారు, నాకు తెలుసు, వాళ్ళందరినీ కూడా నేను ఆదరించాలి కదా. నేను చెప్పినట్లు ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ముందుడుగు వెయ్యి. నీ చేత నేను ఇంకా ఎన్నో పనులు చేయించాలి ఈ ప్రపంచంలో. దెర్ ఇస్ సో మచ్ ఫర్ యూ టు డూ ఇన్ దిస్ వరల్డ్ అని ఆయనని ధైర్యం ఇచ్చి ఆశీర్వదించి ముందడుగేయమని పంపిస్తున్నారట దేవుడు. మరణ వేక్షగలవాడే ఇంత మటుకు చాలన్న ఏలియాని శక్తితో నింపిన దేవా. నెమ్మది సుఖము లేక శ్రమలలో ఉన్న యోబును అధికముగా ఆదరించితివా. ఎట్టి శ్రమలలో ఉన్న వారిని ఆదరించుటకు శక్తి గల దేవుడవు. మరణ వేక్షగలవాడే ఇంత మటుకు చాలన్న ఏలియాని శక్తితో నింపిన దేవా. నెమ్మది సుఖము లేక శ్రమలలో ఉన్న యోబును అధికముగా ఆదరించితివా. ఎట్టి శ్రమలలో ఉన్న వారిని ఆదరించుటకు శక్తి గల దేవుడవు. నిన్నే తలంచుకుందును యేసయ్యా, నిన్నే తలంచుకుందును. అలసట పడకయు ప్రాణము విసుకక శ్రమదినమున కృంగక నిన్నే తలంచుకుందును. శ్రమయైన బాధైన హింసైన కరువైన నీ ప్రేమ నుండి నన్ను
విడబాపునా. This is an eternal song. Please sing with me. Hallelujah, glory to God. శ్రమయైన బాధైన హింసైన కరువైన నీ ప్రేమ నుండి నన్ను విడబాపునా. వస్త్రహీనదయైన ఉపద్రవమైన ఖడ్గమైన మనలను విడదీయునా. వీటన్నిటిలో నన్ను ప్రేమించిన యేసయ్య ద్వారా విజయమందరం నిన్నే తలంచుకుందును. యేసయ్యా నిన్నే తలంచుకుందును. అలసట పడకయు ప్రాణము విసుకక శ్రమదినమున కృంగక నిన్నే తలంచుకుందును. Thank you, Lord. Thank you, Jesus. ఊజు దేశమందు యోబు అనే ఒక మనుష్యుడు జీవించాడంట. ఆయన ఎప్పుడు ఉన్నాడు అని మేబీ దెర్ ఇస్ నాట్ ఎ డెఫినెట్ టైమ్ లైన్, కానీ ఆయన 200 ఏండ్లు క్రీస్తు శతముందు 2000 years బిఫోర్ క్రైస్ట్ జీవించి ఉండొచ్చు. ఆయన మేబీ హీ వుడ్ హ్యావ్ లివ్డ్ through the life of Abraham. ఆ పితృవులు ఉన్న ఆ సమయంలో కూడా ఆయన జీవించి ఉండొచ్చేమో అని అన్నట్లు. ఇట్ ఈస్ అన్ ఏన్షియంట్ బుక్. ఇట్ ఈస్ ఈవెన్ ఓల్డర్ దాన్ ది 5 books ఆఫ్ మోసెస్. మోషే ఆ 5 గ్రంథాలు రాయకముందు ఆదికాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవియాకాండము, డ్యూట్రానమీ ఇవన్నీ రాయక ముందే, ద్వితీయోపదేశకాండం ఇవన్నీ రాయక ముందే యోబు జీవించి ఉండొచ్చు. ది ఇన్స్ట్రక్షన్స్ టు బి లెర్న్డ్ ఫ్రమ్ దిస్ బుక్ ఈజ్ పేషెన్స్, పర్సీవియరెన్స్, trials are as useful as now and as much as needed ever before. మనకి ఈ రోజుల్లో కూడా యోబు గ్రంథంలో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ మనకి కావాల్సి ఉంది. అనేక ఆశీర్వాదాలు, దీవెనల్లో ఇప్పుడు కూడా ఉన్నాము. మనల్ని గద్దించే తండ్రి ఉన్నారు. అవర్ ఫాదర్ హూ చేసన్స్ us every time and all the time, and మనల్ని సరిదిద్దే దేవుడు మనకి ఉన్నారు, మనలో ఉన్నారు, మనలో నివసిస్తున్నారు, మన మధ్యలో నివసిస్తున్నారు. నీతి మార్గంలో మనల్ని కరెక్ట్ చేసే, నీతి మార్గంలో నడిపించి మనల్ని కరెక్ట్ చేసే దేవుడు కూడా మనతో పాటు తోడుగా ఉన్నారంట. ద ఫోర్టిట్యూడ్ అండ్ పేషెన్స్ ఆఫ్ జోబ్, though not small, gave way in his severe troubles, but his faith was fixed upon the coming of his Redeemer. యోబ్ అప్పుడే, ఎంతో దీర్ఘదర్శి అంట, యోబ్ అప్పుడే మై రిడీమర్ లివ్స్, నా రక్షకుడు ఉన్నాడు, నా రక్షకుడు ఉన్నాడు, నాతో పాటు ఉన్నాడు, నాలో జీవిస్తున్నాడు అని మాటి మాటికి గుర్తు చేసుకున్నాడంట దేవుణ్ణి. అప్పుడే హీ టాక్డ్ అబౌట్ ద రిడీమింగ్ వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హీ టాక్డ్ అబౌట్, అప్పుడే ప్రొఫెసీ చేశాడు, మై రిడీమర్ లివ్స్. అండ్ దిస్ గేవ్ హిమ్ steadfastness and constancy, though every other dependence, particularly the pride and boast of self-righteousness, నేను ఏం చేశాను, ఏం తప్పు చేశానని, నాకు ఎందుకు ఇలా జరిగింది అని స్వనీతిలా ఉండిపోయినా కూడా he did not leave the presence of God. His spirit was tried and consumed.
కానీ దేవుని చిత్తానికి ఎంతో ధైర్యంగా, ఎంతో సాహసంతో దేవుని చిత్తానికి ఆ టైంలో అలా ఉన్నప్పుడు, ఆ బుడదలో కూర్చొని ఒళ్ళంతా కుళ్ళిపోయి ఉన్నప్పుడు, అంతో శ్రమలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడంట. Lord watched over his servant Job with the affection of a wise and loving father. యోబు గ్రంథంలో 1 నుండి 5 వచనాలు ధ్యానించుకొని క్లోజ్ చేసుకుందామండి. నాతో పాటు గ్రంథం ఉంటే మీరందరూ కూడా నాతో పాటు ఏకీభవించి చదవాలి అని కోరుతున్నాను. ఒక్క మాట గుర్తుకొస్తుంది. లూకాసు వార్త 10వ అధ్యాయం 41-42. అంటే ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు డ్రా ఎ ప్యారలల్ హియర్. ఇది యోబు లాంటి అఫ్లిక్షన్ ఇక్కడ కాదు, కానీ అలాంటి ఒక ఫెయిత్ అనేది యేసు ప్రభువే ఇక్కడ మార్తకు చెప్తున్నారు. అందుకు ప్రభు, మార్తా నీవు అనేకమైన పనులను కూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు. మార్తా, అక్కడ యేసు ప్రభు వచ్చారు మరియా మార్తా ఇంటికి. లాజరస్ సహోదరులు వాళ్ళ ఇంటికి యేసు ప్రభు వచ్చారు. యేసు ప్రభు వచ్చినప్పటి నుంచి యేసు ప్రభు వస్తే ఆయనతో పాటు చాలా మంది వస్తారు, కూడుకుంటారు అక్కడ ఇంట్లో. వాళ్ళందరికీ కూడా భోజనం సిద్ధం చేయడం కానీ ఇలాంటి పనులు, చాలా పనులు ఉంటాయి. ఎన్నో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ వర్క్ విల్ బి దేర్, హార్డ్ వర్క్ విల్ బి దేర్. వంట చేయాలి, ఇంకా వచ్చిన వాళ్ళని ఉపచారం చేయాలి, ఇలా సో మచ్ ఆఫ్ సర్వీస్ రిలేటెడ్ వర్క్ విల్ బి దేర్. అయితే మార్తా మరి ఏమో ప్రభు పాదం దగ్గర కూర్చొని ఉందంట. ఆయన మాట్లాడుతున్నారు, ఆయన మాటలన్నీ వింటా ఉంది, ఆయన ప్రార్థన ఇవన్నీ అన్నిటికీ తను దగ్గరే కూర్చొని ఉంది, అక్కడి నుంచి కదలేదు. నాకు ఇన్ని పనులు ఉన్నాయి, షీఈస్ నాట్ హెల్పింగ్ మీ అని అన్నట్లు ప్రభు దగ్గర మార్తా వచ్చి చెప్పుకుంటుందంట, కంప్లైంట్ లాగా చేస్తుంది. అందుకు ప్రభు, మార్తా నీవు అనేకమైన పనులను కూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటి. దెర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఈస్ నెసెసరీ ఫర్ యూ, దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యూ. వితౌట్ దట్ యూ కెనాట్ ఈవెన్ బ్రీత్ అని దేవుడు చెప్తున్నారు. మరియు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనుచు అది ఆమె యొద్ద నుండి తీసివేయపడదని ఆమెతో చెప్పను. ఉత్తమమైన దాన్ని ఆమె ఒబీడియన్స్, మరియ విశ్వాసం, మరియ భక్తి, ఆత్మవిశ్వాసం అనేది మరియలో ఎప్పటికీ ఉంటుందంట. యాజ్ లాంగ్ యాజ్ షీ లివ్స్, ఆమె నుంచి అది తీసివేయపడదు. దట్ ఈస్ వాట్ ద లార్డ్ సేస్. దట్ ఈస్ వాట్ హ్యాపెన్ టు జోబ్ and someone like Job today. నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత, after I had my transformation some years ago, I had all kind of sickness, అన్ని రకాల సిక్నెస్. I was not able to eat my food. కాన్స్టెంట్గా హై ఫీవర్ ఉండేది. అప్పుడు బెంగళూరులో ఉన్నాను. కాన్స్టెంట్గా హై ఫీవర్ ఉండేది అండ్ ఐ హ్యాడ్ వామిటింగ్స్ అండ్ డయేరియా. డాక్టర్ దగ్గర వెళ్ళాలి అండ్ వన్ ఆఫ్ దోస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది. అన్ని రకాల స్కానింగ్, ఎక్స్రేస్ అన్నీ జరిగింది. ఎంఆర్ఐ స్కానింగ్, బాడీ స్కాన్, ఎవ్రీథింగ్, ఇంటెస్టైన్ స్కాన్ అన్నీ జరిగింది. దెర్ వాజ్ సమ్ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అది నీకు బాధపడుతుంది, వీ విల్ ట్రీట్ యూ ఫర్ దట్ అని ట్రీట్మెంట్ ఇచ్చారు. 1 month అవ్వగానే నెక్స్ట్ మంత్ కొద్దిగా తగ్గినట్లు ఉంటుంది, నెక్స్ట్ మంత్ అగైన్ ఇట్ విల్ స్టార్ట్. It just went on for some years. I would say it went on for about 2 to 3 years. I lost weight. I was working, appudu panchestunnanu IBM lo sales marketing regional manager ga unnanu anamata. IBM Bangalore lo.
అప్పుడే దేవుని తెలుసుకున్నాను, ఇంకా గ్రంథం చదివేయాలి, ఎన్నో తెలుసుకోవాలి అని అన్నట్లు అలాంటి ఒక ఆసక్తితో కూడా ఉన్నాను. గ్రంథం చదవడానికి నాకు టైం ఉండేది కాదు, బికాస్ ఐ వాజ్ వర్కింగ్ లైక్ లేట్ అవర్స్ అండ్ ఆల్. అయినప్పటికీ ఇంకా ఆరోగ్యం బాగలేదు, సిక్నెస్ ఉంది. నా భర్త ఇక్కడే ఉన్నారు, నాతో పాటు నా పిల్లలు ఆస్ట్రేలియాలో ఉన్నారు, సిడ్నీలో ఉన్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ I had bone growth on my feet. పాదములో ఎముకలు వెనకాల I could see it protruding through the skin. అక్కడంతా పాదం ఎర్రగా అయిపోయేది, నడవడానికి వచ్చేది కాదు నాకు. I was not able to walk. And I had infection on my right eye. అది కూడా ఎవ్రీథింగ్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, కానీ డయాగ్నోసిస్ అనేది సరిగ్గా రావట్లేదు. బికాస్ ఐ వాజ్ గెటింగ్ ఆ అఫ్లిక్షన్ అనేది నాకు మళ్ళా వస్తూ ఉంది. ఆ బాధ, ఆ నొప్పి, ఆ హై టెంపరేచర్, ఫీవర్ అనేది వస్తూనే ఉందన్నమాట. ఐ లాస్ట్ వెయిట్, ఐ బికేమ్ అనరెక్సిక్, ఆల్మోస్ట్ సగమైపోయాను నేను. ఐ వాజ్ వర్కింగ్ అండ్ డే ఆఫ్టర్ డే. ఎంతమంది సిక్ లీవ్ ఇస్తారంటే కొంతవరకు ఇస్తారు, ఎక్కువ ఇవ్వరు. కానీ ఓన్లీ వన్ థింగ్ పుల్ మీ త్రూ, బికాస్ ఐ కేమ్ టు లార్డ్. ఆయన ముందు మోకరించాను, తండ్రి నాకు ఇవన్నీ వస్తున్నాయి, నేను మిమ్మల్ని ఇప్పుడు తెలుసుకోవాలి అని ఎంతో ఆశతోనే నేను ఉన్నాను, ఎంతో ఆసక్తితోనే ఉన్నాను. ఇవన్నీ ఏంటి ప్రభువా? అండ్ మై రైట్ ఐ వాజ్ కంప్లీట్లీ, చూపు పోయింది అని అనుకున్నాను. ఈవెన్ నౌ ఆల్సో ఐ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ మై రైట్ ఐ. ఇంకా నాకు ట్రీట్మెంట్ జరుగుతుంది. మన ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో నాకు కార్నియా ట్రాన్స్ప్లాంట్ కూడా జరిగింది, బట్ స్టిల్ ఐఎమ్ అండర్ ట్రీట్మెంట్. ప్రతి ఒక్క అనారోగ్యత, సిక్నెస్ నుంచి దేవుడు నన్ను మెల్లమెల్లగా బయటకు తీసుకొని వచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే, sometimes when certain things happen, we hold on to our faith కదండి. అలాంటి సమయంలో మన ఫెయిత్ మనకి ఇంకా స్ట్రాంగ్గా అవుతుందేమో అని అన్నట్లు అనిపిస్తుంది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఈ కొన్ని వచనాలు ధ్యానించుకొని ముగించుకుందామండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు. ఊజి దేశమందు యోబు అను ఒక మనుష్యుడు, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లును, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తి ఉండను. అంటే ఇంత ఆస్తి ఉంటుందంట ఆయనకి. హీ హాస్ గాట్ సో మచ్ ఆఫ్ వెల్త్ విత్ హిమ్. అతని కుమారులందరూ విందులు చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేసుకొని ఉంటారంట. వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు విందు చేసుకొని ఒకళ్ళకొకళ్ళు అంతా ఎంజాయ్ చేస్తూ జీవితం అనేది వాళ్ళు వాళ్ళ సహోదరులను పిలుచుకుంటారంట. పిలుచుకొని వాళ్ళందరూ విందు చేసుకొని ఉన్నప్పుడు అనంట యోబు ఏం చేస్తాడంటే వాళ్ళని పిలుస్తాడంట. విందు అయిపోయి వాళ్ళు ఆఫ్టర్ దే స్పెండ్ దేర్ టైమ్ ఫర్ డేస్ టుగెదర్, రోజులు అలాంటి ఒక ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నప్పుడంట యోబు వాళ్ళని పిలిచి వాళ్ళ దహన బలులు అర్పించి ప్రార్థన కూడా చేసి వాళ్ళని శాంక్టిఫై చేసేవాడంట. వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయములో లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగును చేయుచుండెను. అంటే హీ వాజ్ లైక్ అ ప్రీస్ట్ ఆల్సో, ఒక యాజకుడు లాగా దహన బలులు అర్పించి తన బిడ్డలు వాళ్ళ పాపాలని క్షమించమని దేవుడి దగ్గర మొరబెట్టుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళని కూడా ప్రార్థనలు నడిపించి అలాంటి ఒక రైచియస్నెస్ జీవితంలో యోబు ఉన్నాడంట. 6వ వచనం నుండి
కొద్దిగా కేర్ఫుల్గా మనము ధ్యానిస్తామండి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొక్కటి తటస్థించును. దేవదూతలు అక్కడ పరలోకంలో వాళ్ళు వచ్చి దేవుడి దగ్గర వాళ్ళ అకౌంటబిలిటీ, వాళ్ళ పనులు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తారంట దేవుడి దగ్గర. దే విల్ కమ్ అండ్ గివ్ హిమ్ దేర్ అకౌంటబిలిటీ ఆఫ్ దేర్ వర్క్. మనం ఏం చేసినాం, మేము ఏం చేసినాం అనేది వాళ్ళు చెప్పుకుంటారంట దేవుడి దగ్గర వచ్చి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ దేర్ జాబ్స్. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చాను. అపవాది కూడా వస్తున్నాడు. సాటన్ ఆల్సో కేమ్ బిఫోర్ ద లార్డ్. యెహోవా దేవుడు అపవాదిని చూసి అడుగుతున్నారంట, నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని వాణ్ణి అడగగా అపవాది చెప్తున్నాడు, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరము ఇచ్చెను. అంటే అపవాది పని ఏంటి? భూమిలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడంట. వై? బికాస్ హీ వాంట్స్ టు టెంప్ట్ పీపుల్ against God. That is his evil work. That's the reason he travels all through the world. అపవాది ఒకే సమయంలో he is not omnipotent or omniscient or omnipresent. ఒక్క దగ్గర ఒక్కసారి ఉండగలుగుతాడు. of course ఆయన కింద ఉన్న certain బెటాలియన్లో ఉన్న దేవదూతలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ పడిపోయిన వాళ్ళందరూ అపవాది కోసం పనిచేసేవాళ్ళు. దే ఆల్ ఆర్ ఆల్సో దేర్. బట్ అపవాది ఒక్కడు, హీఈస్ నాట్ లైక్ గాడ్. గాడ్ ఇస్ ఓమ్ని ప్రెసెంట్. మన మనసులో ఏముంది, మన తలంపుల్లో ఏముంది అనేది దేవుడికి తెలుసు. కానీ అపవాది మన ఆలోచనలు, మన మనసుని గ్రహించలేడు. హీ డజంట్ నో unless we speak out. When we speak out certain things, he listens. But he doesn't know what is in our mind. అందుకనే క్రైస్తవ బిడ్డలు ఎప్పుడు కూడా మనము చెడు మాటలు చెప్పొద్దు, ఒకళ్ళని కర్స్ చేయొద్దు, ఒకళ్ళ గురించి మనము చెడు మాటలు మనం ఓపెన్గా డిస్కస్ చేయకూడదు, చెప్పకూడదు అని ఎందుకంటామంటే బికాస్ సైటన్ ఈస్ దేర్, హిస్ angels are there, the satanic angels are there, the satanic powers are there around us, so they may hear what we talk. అందుకనే మనం బయట ఎదిగా మాట్లాడినప్పుడు ఎన్నిసార్లు మనం హల్లెలూయా గ్లోరీ టు గాడ్, దేవునికి స్తోత్రం అని మనం చెప్పినప్పుడంట ఆ మాటలకి మన దగ్గర అపవాది రాడంట. he will just leave us alone, he will go away from us. Because God's word is, దేవుని నామం అనేది అంత శక్తి కలిగిన నామం అంట. అప్పుడు దేవుడు అడుగుతున్నారు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా అని అడుగుతున్నారు. అంటే నేను అక్కడెక్కడ భూమిలో తిరుగుతూ వచ్చాను, ఇప్పుడు నీ ముందు ఉన్నాను, నీ ముందుకు వచ్చాను అని అన్నప్పుడు అంట దేవుడు అడుగుతున్నారు, యోబు సంగతి ఆలోచించావా అని అడుగుతున్నారు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. హీ విల్ నాట్ గో నియర్ ది ఈవిల్. చెడుతనం అనేది అసలు ఉండకూడదంట, ఇంట్లో కూడా ఉండకూడదు, ఆయన కుటుంబంలో ఆయన బిడ్డల దగ్గర కూడా ఉండదంట. అంత ప్రార్థన పరుడంట యోబు. భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు ఆ సమయంలో. ఇది ఎవరు చెప్తున్నారండి? గాడ్ హిమ్సెల్ఫ్ టెస్టిఫైడ్ అబౌట్ జోబ్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. సో ద లార్డ్ వాస్ అబ్జర్వింగ్ వెరీ కేర్ఫుల్లీ అబౌట్ జోబ్. దేవుడికి ఎంత కాన్ఫిడెన్స్ అంటే, అపవాది ఏమంటాడంటే, నువ్వు ఊరికనే ఆయన అంత విశ్వాసంతో ఉన్నాడు, నువ్వు ఆయన్ని బ్లెస్ చేసావు కాబట్టి, నువ్వు ఇంత సమృద్ధి ఇచ్చినావు కాబట్టి, ఇంత బ్లెస్సింగ్స్ ఇచ్చినావు కాబట్టి ఆయన అలాగూ నీ కోసమే తనని సరెండర్ చేసుకొని జీవిస్తున్నాడు అని అపవాది దేవుడి దగ్గర అంత ఛాలెంజింగ్గా నువ్వు దీవించినావు కాబట్టి చెప్పినప్పుడు అంట
నువ్వు ఇప్పుడు చేయిజాపి అతనికి కలిగినవి అన్నీ కూడా నువ్వు తీసేస్తే అతను నీ ముఖం ఎదుటనే నిన్ను దూషిస్తాడు అని అపవాది దేవుడికి ఛాలెంజ్ చేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నారంటే, ఎంత కాన్ఫిడెన్స్ చూడండి, దేవుడు ఏమంటున్నారంటే, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది. అంటే గాడ్ అలౌస్ సైటన్ టు డూ ఎనీథింగ్ విత్ Job, his property or his family or his children, anything. కానీ అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని యోబు చుట్టూ కంచె వేస్తారు. నువ్వు అతనికి మాత్రం, అతని ప్రాణానికి ఏ హామీ నువ్వు చేయకూడదు, కానీ నువ్వు ఏమని చేయొచ్చు అని అన్నట్లు పర్మిషన్ ఇచ్చేస్తారు. అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ సమయం ఇచ్చిన దేవుడికి వందనాలు చెల్లించుకొని ఈ వర్తమానాన్ని ముగిస్తున్నానండి. తండ్రి, యోబు చుట్టూ కంచె వేశారు ప్రభువా. యోబు గ్రంథం నుండి కొన్ని వచనాలు నుండి ఎన్నో విషయాలు మాట్లాడారు. యథార్థవంతుడు, నీతివంతుడు, ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించేవాడు. ఎలాంటి సమయమైనా, ఎలాంటి శ్రమలు వచ్చినా కూడా ఓర్పు సహనంతోనే దేవుణ్ణి ఆరాధించాడంట యోబు. ప్రభువా, ఈ ప్రపంచం అనేది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకు తెలుస్తుంట. We surrender the Middle East region to your mighty presence, O Lord. We surrender Israel to your mighty presence, O Lord. We surrender all the surrounding countries to your mighty presence, O Lord. లోక క్షేమాన్ని సమర్పించుకుంటున్నాం ప్రభువా. లోక విడుదల, లోక స్వస్థత. Lord, heal the world, O Lord. We need your healing, O Lord. We need your protection. We are looking at your promises to come to pass, O Lord. మిమ్మల్ని చూస్తున్నాము తండ్రి. మీ కంచె మా చుట్టూ ఉండాలి అని కోరుచున్నాము తండ్రి. Lord, put your hedge around this world, O Lord. ఎంతోమంది చిన్న బిడ్డలు, పసిపిల్లలు చనిపోతున్నారు ప్రభు. ఆడపిల్లలు హింసలు అనుభవిస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్క విషయాన్ని మీకు సమర్పించమని తండ్రి. మిమ్మల్ని ఆరాధిస్తూ, మిమ్మల్ని స్తుతిస్తూ తండ్రి, మేము మా విశ్వాసంలో ఇంకా బలపరచబడాలని కోరుచు. మా చుట్టూ ఉన్న వాళ్ళకి మేము వెలుగుగా ఉండాలి అని కోరుచు. అలాంటి ఒక ధైర్యం, సాహసం అనేది మీరు మాకు అనుగ్రహించాలి అని కోరుచు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.